వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. పహల్గామ్ అటాక్ తరువాత పాకిస్తాన్ కు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. భారత్ లో పాకిస్తాన్ కు చెందిన సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్లు మరోసారి బ్లాక్ అయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్లో పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత పాక్ కు చెందిన పలు మీడియా సంస్థల అకౌంట్లు, సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలను భారత్ విత్ హెల్డ్ లో ఉంచింది. పాకిస్తాన్ కు ఇండియా మరోసారి బిగ్ షాక్ ఇచ్చింది. పాక్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మీడియాకు చెందిన పలు ఛానళ్లపై వేటు వేసింది. పాకిస్తాన్ కు చెందిన పలు యూట్యూబ్ ఛానళ్లు, ఇన్స్టా అకౌంట్లను మరోసారి నిషేధించింది. పహల్గామ్ ఘటనతో ఈ అకౌంట్లను నిలిపివేసిన ప్రభుత్వం జూలై 2న ఆ ఆంక్షలను ఎత్తివేసింది. దీంతో యూట్యూబ్ లో పలువురి పాక్ సెలబ్రిటీల ఛానళ్లు దర్శనమిచ్చాయి. ఇన్స్టాలో పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. హనియా అమీర్, మహిరా ఖాన్, సబా ఖమర్, మావ్రా హోకేన్ వంటి అనేక మంది పాక్ నటుల ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ అందరికీ కనిపించాయి. హమ్ టీవీ, హర్పాల్ జియో సహా అనేక పాకిస్తాన్ యూట్యూబ్ ఛానళ్లు సైతం అందుబాటులోకి వచ్చాయి. దీంతో సోషల్ మీడియా నిషేధాన్ని ప్రభుత్వం సైలెంట్ గా వెనక్కి తీసుకుందని ఒక్కసారిగా వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. నిషేధాన్ని కొనసాగించాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. దీంతో భారత ప్రభుత్వం పాకిస్తాన్ సెలబ్రిటీల ఖాతాలను మళ్లీ బ్లాక్ చేసింది. భారత్ ప్రభుత్వం నిర్ణయంతో జూలై 3 నుంచి పాకిస్తాన్ కు చెందిన ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలు కనిపించట్లేదు. పాక్ మాజీ క్రికెటర్లు, ఆటగాళ్లు షోయబ్ అఖ్తర్, షాహిద్ అఫ్రీది, ఫవాద్ ఖాన్, ఫవాద్ ముస్తఫా, అహద్ రజాతో పాటు బాసిత్ అలీ ఛానల్స్ ఈ జాబితాలో ఉన్నాయి. అలాగే పాక్ రక్షణ మంత్రి ఖాతాలు, ప్రధాని యూట్యూబ్ ఛానళ్లు కూడా బ్లాక్ అయ్యాయి. పహల్గామ్ ఉగ్రదాడితో భారత్, పాకిస్తాన్ మధ్య ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరిగాయి. దీంతో పాకిస్తాన్ తో వ్యాపార కార్యకలాపాలతో పాటు అన్ని రకాల సహాయాల్ని నిలిపివేసింది భారత్. పాక్ సోషల్ మీడియా ఖాతాల ద్వారా పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ పై నకిలీ సమాచారాన్ని ప్రసారం చేసింది. దీంతో భారత ప్రభుత్వం పాకిస్తాన్ ఛానల్స్ పై వేటు వేసింది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.